श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमस्त्रवस्त्रमां ज्येष्ठराजं ब्रह्मणस्वतः नः शृण्वन्योनुतिविशेषसाधनं प्रणो देवि सरस्वती वाजेभिर्वाजनीवति दीनामवित्रायवतुं गणेशाय नमः। सरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। हरि ओम्। ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधि वसिष्ठाय नमो नमः। कुजन्तं राम रामेति मधुरं मधुराक्षं हरिं कवितं वन्दे वाल्मीकिकोकिलं श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्शङ्करं लोकशङ्करं। सभाभ्यां सभापतिभ्यश्च भो नमो नमः। నేటి వైశాఖ మాస మహాత్యం 8వ రోజు ప్రారంభిస్తున్నాం. పూర్వం వ్రేవాది తీరమున మా తండ్రియగు నృతినంది పిశాచ రూపమును పొందిన ఆకలి దప్పికలు వలన బాధపడుచు తన మాంసమును తినుచు సృష్టించిన శరీరమును నీడలేని బొరుగు చెట్టు వద్ద నివాసించుచుండును. పూర్వం చేసిన పాపముల వలన ఆకలి దప్పికల చేత బాధపడుతున్న వాని కంఠమును సన్నని రంధ్రం ఏర్పరిచిన అది గాయమై మిక్కిలి బాధించుచుండును. దగ్గరనున్న చెరువులో నుంచి చల్లని నీరు కూడిన తాగగానే కాలకూట విషం వలె బాధించుచుండును. నేను గంగా యాత్ర చేయవలనని అని కోరికతో ప్రయాణం చేయుచు దైవకంగా నా దేశమును వచ్చి తిని నీడలేని బొరుగు చెట్టుపై నుండి ఆకలి దప్పుల బాధను భరించలేక తన మాంసంచే తినుచు దుఃఖభారంచే కంఠబాధ అనుభవించలేక అరిచున్న ఆ పిశాచును చూసి అబ్బరపడితిని. ఇదేమి అద్భుతం అని అనుకుంటుని. పిశాచు రూపం ఉన్న అతడు నన్ను చూసి చంపవచ్చును, కానీ నా ధార్మిక ప్రవర్తన బలం వలన నన్ను కూడా ఏమి చేయలేకపోయాడు. నేను దాన్ని చూసి జాలిపడి, ఓయి భయపడకుము, నీకు నా వలన నేల భయం రాదు. నీవు వరువు నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము, నిన్ను కష్టం నుండి విడిపించుదునని పలుకును. నేను అతన్ను పుత్రుడినని అతడు గుర్తింపలేదు. నేను నా తండ్రి యొక్క గుర్తింపలేకపోతిని. అప్పుడు పిశాచు రూపంలో ఇతడు ఎట్లా పలుకును, నేను భూభారమును పట్టణమునకు వసించే మైత్రాది వాడినని, సంస్కృత గోత్రముల వాడై అన్ని విద్యలు నేర్చిన వాడినై, అన్ని తీర్థమునందు స్నానం చేసిన వాడినై, సర్వదేవతలకు సేవించే వాడినై, కానీ నేను వైశాఖ మాసమును కూడా అన్నదానం పలికిన చేయలేదు. లోభం కలిగి ఉండుట, అకాలమును వచ్చిన వారి కష్టమును అంటే భిక్షమును ఇయ్యలేక కావున నాకు పిశాచు రూపం వచ్చినది. ఇదే నా ఈ దురవస్థకు కారణం. శృతదేవుడు నాకు పిశాచ రూపాన్ని వచ్చినదని, ఇది నా యొక్క దురవస్థ కారణమని, శృతదేవుడి పుత్రుడు నాకు కలడని, అతడు ప్రసిద్ధి గలవాడని, వైశాఖ మాసమును కూడా అన్నదానం చేయలేకపోవడం, నేనెట్లా పిశాచ రూపం నొంది తిని, నేనెట్లా బాధపడుచుంటి తిని వానికి చెప్పవలను. నీ తండ్రి నర్మద అంటే రేవా నది అని నందున తీరమున పిశాచయుండును, సద్గతిని పొందలేదు. బొరుగు చెట్టుపై నున్నను తన మాంసమును తనే తినుచు బాధపడుచుండును చెప్పును. వైశాఖమును వ్రతమును పాటించుచు నాకు జలతర్పణము ఇచ్చిన సద్బ్రాహ్మణునికి అన్నదానం చేసించో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సాన్నిధ్యాన్ని పొందుతును. కావున ఈ విధంగా చేయమని వారికి చెప్పాము. నాయందు దయుంచి నాకు సాయమును ఆ విధంగా చేయమని వానికి చెప్పును.
నాయందు దయుంచి నాకు సాయమును చెయ్యుము, నీకు సర్వశుభములు కలుగునని చెప్పును అనుచు నా పిశాసును పలికును. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములను నమస్కరించి దుఃఖపీడితుడైన చిరకాలం వంటిని నన్ను నేనే నిందించుకుంటుని కన్నీరి విడిచి చుంటిని. తండ్రి, నేను నీ కుమారుణ్ణు, శృతదేవుణ్ణు, దైవికంగా నిచ్చటకు వచ్చినవాడు అని. తండ్రి, ఎన్ని కర్మములు చేసినను పితృదేవతలకు సద్గతి కలిగించినో ఆ కర్మములు వ్యర్థము, నిరర్థకములు. బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చేయవలనని చెప్పమని ప్రార్థించును. అప్పుడు ఆ తండ్రి అయిన నన్ను గుర్తించి మరింత దుఃఖించుచు కొంతసేపటికి ఊరడెళ్ళి మనసు కుదుటపరుచుకొని ఎట్లా అన్ను, నాయన, నీవు తలచిన యాత్రను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి ఉండగా వైశాఖ పూజన చేసి అన్నమును శ్రీ మహావిష్ణువుకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువు నివేదించి ఉత్తమ బ్రాహ్మణులకు దానమిమ్ము. అందువలన నాకు కదే మనస్ సంశయాన్ని వారందరికి ముక్తి కలిగినని, కావున ఎట్లా చేయమని చెప్పును. నేను నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలు చేసి నా ఇంటికి తిరిగి వచ్చి తిని మాధవునికి ప్రీతికరమైన వైశాఖ మాసం వైశాఖ వ్రతం చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువుకు పూజించి నివేదనం అన్నమును సద్బ్రాహ్మణునికి దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపం నుండి విముక్తిరై నా వద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానం నెక్కి విష్ణులోకానికి చేరి అతడ శాశ్వతముగా స్థితి నుండును. కావున అన్నదానము అన్ని దానములు ఉత్తమని శాస్త్రములందున అదే చెప్పబడినది. ధర్మయుక్తమైన సర్వధర్మసారమే అన్నదానం. మహారాజా, నీకేమి కావాలనో అడుగు, చెప్పుదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజుకు వివరించును. ఈ విషయం నారద మహర్షి అంబిరస మహారాజుకు చెప్పును. ఇది 8వ అధ్యాయం 8వ రోజు యొక్క కథ సంపూర్ణం. ఈరోజు కూడా కలిగినంత వారికి అన్నదానం చేసి సత్ఫలితాలు పొందాలి. భగవంతుడి యొక్క అన్నం స్వరూపంగా ఉంటాడు కాబట్టి ఈ అన్నదానం చేసి మీరు కూడా మీ పాపాలు హరించాలని ఆశిస్తూ ఈ యొక్క పురాణాన్ని ఈరోజు ఇంతవరకు. మంగళం కోసలేంద్రాయ మహానీయ గుణాత్మే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామ్యప్రదాయ శ్రీగిరిశాయ దేవాయ బలినాథాయ మంగళం. సర్వం శ్రీ మామేశ్వర పాదపద్మార్పణమస్తు. స్వస్తి.